ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు షాక్. 7 మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రచారం అంతంత మాత్రమే. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే నేతలు లేకపోవడం ప్రతికూలం. ఇంకో విషయం ఏంటంటే పీసీసీ అధ్యక్షుడు కూడా ఈ ఎమ్మెల్సీ కిందికి వస్తుంది, నిజామాబాద్ డిస్టిక్. ఈ సీఎం ముందే అప్రమత్తం చేసిన అలర్ట్ కానీ నాయకులు ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 15 జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ జిల్లాల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి 3 మంత్రులు, 4 ఇన్ఛార్జ్ మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పైగా బారాసకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ చేద్దాం పాటు నేరుగా ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్లను సైతం నియమించారు. ప్రధాన ప్రత్యర్థి బీజేపీ 4 ఎంపీలు ఉండడం, వారిలో ఒకరు కేంద్ర సహాయ మంత్రిగా ఉండడం, వారు గట్టిగా పోరాడతారని సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే నాయకులను అప్రమత్తం చేశారు. అయినా వారు అప్రమత్తం లేకపోవడం, క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడం, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం ఇవి కాంగ్రెస్కు మైనస్గా మారింది. దాన్ని గట్టిగా పోరాడమని సీఎం రేవంత్ సూచించినా కానీ కింది క్షేత్రస్థాయిలో కార్యకర్తలు వాటిని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం.